పెద్ద ఎత్తున 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్, 92% స్ట్రైక్ రేట్తో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సో ఈ క్రమంలో ఇప్పుడేందంటే వైసీపీ వీళ్ళని 2029 లోపల విడగొట్టాలి అన్న ఒక స్ట్రాటజీతో వైసీపీ వెళ్తుంది. అయితే ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత ఇబ్బందులు అయితే మొదలైనాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన వల్లనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనేది పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్కి చాలా బలంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్ ఉంది. అంటే బీజేపీ, జనసేన ఆల్మోస్ట్ ఒకటే అన్న రీతిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా కంప్లీట్ ఎక్స్ట్రీమ్ బీజేపీ కంటే కూడా ఎక్కువగా హిందుత్వవాది లాగా మారిపోయాడు. సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్కి ఒక లాంగ్ టర్మ్ వ్యూహం ఉంది. అదేంటంటే నెక్స్ట్ తాను సీఎం కావాలని, దానివల్ల ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, అధికారంలో ఉపయోగించుకొని తాను ఎట్లా ఫోకస్ అవ్వాలి అనుకున్నప్పుడు అతనికి ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ప్రభుత్వంలో కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, అవినీతి ఉంటుంది, అవినీతి లేని ఏ ప్రభుత్వాలు ఉండవు. దాన్ని ఉపయోగించుకొని దాన్ని పబ్లిక్లోకి తీసుకురావడం ద్వారా తాను ఒక రెబల్ లాగా, తాను ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా చేయడం ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వాన్ని నేను పైనుండి శాసించగలను అన్న ఒక సిగ్నల్స్ని జనంలోకి పంపడం. ఈ స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. అందుకనే మనకి హోమ్ మినిస్టర్ అనిత ఇష్యూ కావచ్చు, తర్వాత తిరుమల లడ్డు కావచ్చు, తర్వాత కాకినాడ షిప్ కావచ్చు, తర్వాత అక్కడ ఎవరినో ప్రభుత్వ అధికారిని వైసీపీ వాళ్ళు దాడి చేసినప్పుడు ఆయన వెళ్ళిపోవడం కావచ్చు, దాని తర్వాత మొన్న తిరుపతి తొక్కిసలాట కావచ్చు, రీసెంట్గా డీజీపీ మీద ఆయన మాట్లాడిన పిఠాపురంలో వైలెన్స్ లేకపోతే క్రైము, గాంజా ఎక్కువైపోతున్న ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, అన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూని తీసుకొని ఈ గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడడం, ఈ గవర్నమెంట్ పెట్టిన అధికారులకు యాంటీగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా లోకేష్కి ఆయన థ్రెట్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పాలసీ మేకింగ్ అంతా చంద్రబాబు చూసుకుంటున్నాడు, ఎగ్జిక్యూషన్ అంతా కూడా గవర్నెన్స్, ఎగ్జిక్యూషను, నియామకాలు, తర్వాత వనరులు ఎవరెవరు ఎలా పంచుకోవాలి, ఇవన్నీ లోకేష్ చూస్తున్నాడు. అంటే రియల్ పవర్ లోకేష్కి ఉంది. ఒక రకంగా డిఫాక్టో సీఎం లాగా లోకేష్ బిహేవ్ చేస్తున్నాడు. దీన్ని పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే లోకేష్ పవర్ని పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నాడు. సో ఇది పెరిగే కొద్దీ లోకేష్కున్న ఒక టీము కానీ, లేకపోతే లోకేష్ వెనకున్న మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా థ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ స్టేజ్లోనే పవన్ కళ్యాణ్ని తగ్గించకపోతే, కంట్రోల్ చేయకపోతే రాను ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ పెరిగిపోయినాక చేయలేము. అదేదో ఉంది కదా, మొక్కై వంగనది మానై వంగన, మొక్కలోనే తుంచాలి కానీ అది మానైపోయినాక కష్టమవుతుంది అని చెబుతున్నారు. లోకేష్కి కూడా అదే ఉంది. సో దాంతో చంద్రబాబు కూడా కొంతవరకు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి పవన్ కళ్యాణ్ని అని ఏం చేస్తున్నాడంటే ఈ స్ట్రాటజీకి తెరలేపినట్టుగా కనబడుతుంది. ముందుగా మహాసేన్ రాజేష్ స్టార్ట్ చేశాడు దీన్ని, లోకేష్ డిప్యూటీ సీఎం. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఇంతకుముందు చంద్రబాబు పీరియడ్లో 2014-19లో ఇద్దరు డిప్యూటీ సీఎం ఉండేవాళ్ళు, ఒక కాపు, ఒక బీసీ. దాని తర్వాత జగన్ పీరియడ్లో 5 మంది డిప్యూటీ సీఎంలు. వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేది కాదు. అయితే పవన్ కళ్యాణ్ ఒక కండిషన్ పెట్టాడని చెప్తున్నారు, డిప్యూటీ సీఎం నాకు ఒకరికే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదని. అది కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజిక్గా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక 2-3 పెట్టారనుకో, పవన్ కళ్యాణ్కి ఏం వాల్యూ ఉంటుంది? ఒకడే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి వాల్యూ ఉంటుంది. సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఆ కండిషన్ పెట్టాడని చెప్తున్నారు. ఇప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని ఒక డిమాండ్ తీసుకొచ్చి కేడర్లో, జనంలో, కార్యకర్తల్లో డిమాండ్ వస్తుందని చెప్పి లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ పవర్ని తగ్గించవచ్చు అన్న ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది. అందుకనే మహాసేన్ రాజేష్ రంగంలో దిగాడు. దాని తర్వాత చంద్రబాబు ఎదురుగానే శ్రీనివాస్ రెడ్డి, ఆయన పాలిట్ బ్యూరో మెంబరు, ఆయన అనౌన్స్ చేశాడు. అప్పుడు కూడా చంద్రబాబు ఖండించలేదు. మనం గమనిస్తే ఆ స్టేజ్ మీద చంద్రబాబు ఖండించాలి కదా అతను చెప్పగానే, కానీ ఖండించలేదు, సైలెంట్గా ఉన్నాడు. దాని తర్వాత వరుసగా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి ప్లస్ ఆయన కూడా పాలిట్ బ్యూరో మెంబరు, దాని తర్వాత పిఠాపురం వర్మ,
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, వీళ్ళందరూ, ఈయన త్రిబుల్ ఆర్ ఆయన రఘురామకృష్ణరాజు, సయ్యద్ రఫీ అని ఇంకొక తెలుగుదేశం నాయకుడు, ఆయన అధికార ప్రతినిధి. దాని తర్వాత లేటెస్ట్ గా మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు, దావోస్కి వెళ్ళినప్పుడు టీజీ భరత్ ఓపెన్ గానే చంద్రబాబు ఎదురుగానే లోకేష్ నెక్స్ట్ సీఎం లోకేషే అనేది అక్కడ చెప్పాడు. అక్కడ చంద్రబాబు మందలించాడు, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, నువ్వేం మాట్లాడుతున్నావు అని తిట్టాడని కూడా వచ్చాయి. ఏదేమైనా ఓవరాల్ గా ఒక వ్యూహం ప్రకారం తెలుగుదేశంలో ఉండే నాయకులంతా కూడా మన లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అన్న ఇది డిమాండ్ ని జనంలోకి తీసుకొచ్చారు. దానికి కౌంటర్ గా జనసేన నాయకులు కూడా ఓకే లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మాకు అభ్యంతరం లేదు, కానీ మా పవన్ కళ్యాణ్ సీఎం చేయండి, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి. సో అవసరమైతే చంద్రబాబుని వైస్ ప్రెసిడెంట్ చేసుకుంటారా, లేకపోతే బీహార్ గవర్నర్కి పంపించుకోండి, కానీ మావాడు మాత్రం సీఎం అయితే డిప్యూటీ సీఎంగా లొకేషన్ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఫస్ట్ టైం ఈ 8 నెలల్లో జనసేన తెలుగుదేశం మధ్య రావడం ఈ స్థాయిలో ఫస్ట్ టైం. దీంతో పవన్ కళ్యాణ్కి సహజంగానే కోపం వస్తుంది, ఎందుకంటే తన ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ కి కౌంటర్గా లోకేష్ ని డిప్యూటీ సీఎం పెడితే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది, ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ అలో చేయడు. సో అందుకని పవన్ కళ్యాణ్ సీరియస్ గానే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాడా అనేది ఒక ఇది ఉంది. రెండవది, మొన్న సెంట్రల్ హోం శాఖ మంత్రి అమిత్ షా రాకముందు ఇది స్టార్ట్ అయింది, జస్ట్ ఆయన వస్తున్నప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. సో అమిత్ షాని పర్మిషన్ అడిగాడని చంద్రబాబు ఇట్లా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. అడిగితే అమిత్ షా కౌంటర్గా అసలు లోకేషే అక్రమాలకు అన్నిటికీ బాధ్యుడని చెప్తున్నారు, మా దగ్గర మొత్తం డేటా ఉంది, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులంతా కూడా విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, మట్టి కుంభకోణం, ఇతర వనరులు అన్నిటినీ తినేస్తున్నారు, ఆ డేటా అంతా మా దగ్గర ఉంది, దీని వెనక లోకేషే ఉన్నాడు, కాబట్టి మీరు ముందు అసలు అది తగ్గించుకోండి, లేకపోతే మన కూటమి